ఈరోజు ఉదయకాల సమయంలో సోషల్ మీడియా ఆ తర్వాత న్యూస్ పత్రికలను నేను చదువుతున్నప్పుడు ఒక హృదయ విదాకరమైనటువంటి సంఘటన తిరుపతిలో చోటు చేసుకుందనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఏంటి ఆ యొక్క కేసు గురించి, ఆ యొక్క ఇష్యూ గురించి ఏంటంటే చాలా బాధ కలిగించేటువంటి విషయం అండి. ఒక దళితుడి నోట్లో తన అండర్వేర్ కుక్కి మూత్రం పోసి అతని చేత తాగించడం మాత్రమే కాకుండా భయంకరంగా చిత్రహింసలు చేసి, మానసికంగా చిత్రహింసలు చేసి చాలా హీనియస్ చర్యకి పాల్పడినటువంటి వారు ఎవరనంటే తను చదువుతున్నటువంటి కళాశాలలో జూనియరే. వాస్తవానికి జేమ్స్ అనేటువంటి దళిత స్టూడెంట్ బీటెక్ చదువుతున్నాడు. తన జూనియర్ ఎన్నో సందర్భంలో కులం పేరట తిడుతున్నాడు. వాస్తవానికి ఒరే అంబేద్కర్ అని పిలవటం, దళిత కులస్తుడని చాలా ర్యాగింగ్ చేస్తున్నాడు జూనియర్. నువ్వు ఇలా అంటాం మంచిది కాదు. సో మనందరం కూడా ఒకే కాలేజీలో చదువుతున్నాం, మనందరూ కూడా సమానమే అని మాట్లాడి ఒక మంచిగా మాట్లాడి మందలించాడట ఈ జేమ్స్. దాన్ని మనసులో పెట్టుకుని ఆ వ్యక్తి ఏం చేశాడంటే రౌడీల్ని ఏర్పాటు చేసి, ఆ వ్యక్తి ఒక ఊరికి వెళ్ళాడు. తన బావ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చూసి రౌడీల్ని ఏర్పాటు చేసి కారులోకి ఎక్కించుకుని కారులోనే చిత్రహింసలు చేసి ఆ కారులోని ఆ వ్యక్తిని భయంకరమైన రీతిలో గాయపరిచి ఒక లాడ్జ్కి తీసుకెళ్ళి ఆ లాడ్జ్లో తన అండర్వేర్ని తన యొక్క నోట్లో కుక్కి మూత్రం పోసి చిన్న చిన్న కత్తులతో గాయ చేసి చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఈ విషయాన్ని వింటా ఉన్నప్పుడు సభ్య సమాజంలో ఇలాంటి చర్యలు తరచూ జరుగుతున్నాయి. రీసెంట్గా పిఠాపురం అనే ప్రాంతంలో దళితులందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేశారు. ఆ టైంలో ప్రభుత్వం ఏమీ స్పందించినట్లుగా మనకు కనపట్లేదు. ఎస్సీ కమిషన్ స్పందించినట్లుగా మనకు కనపట్లేదు. ఎందుకు ఇలాంటి వివక్షత, ఎందుకు ఇలాంటి కులం గురించిన ప్రస్తావన కాలేజీల్లోకి, స్కూల్లోకి ఎందుకు వస్తుంది? స్కూల్కి, కాలేజీకి వెళ్తుంది జ్ఞానాన్ని పొందుకోవడానికి, తెలివిని పొందుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం వెళ్తున్నారు స్టూడెంట్స్. కానీ వారి యొక్క నరనరాల్లో కూడా ఈ మతము, ఈ కులము, ఈ వివక్షత, ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? సో స్వతంత్ర భారతదేశంలో అందరం కూడా ఉన్నాం. వాస్తవానికి స్వతంత్రానికి ముందు ఇలాంటి వివక్షతలు ఉన్నాయి. దళితుల్ని భయంకరమైన రీతిలో వేధించారు, బాధించారు, వివక్షతకు గురి చేశారు. కానీ ఎప్పుడైతే మనకు కాన్స్టిట్యూషన్ వచ్చింది, మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అట్రాసిటీ కేసులు, కుల వివక్షత, మతం పేరిట భయంకరమైనటువంటి చిచ్చులు ఇవన్నీ కూడా ఎందుకు రగులుతున్నాయి? ఆలోచన చేయండి. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఇవన్నీ కూడా జరిగిస్తున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ డిజిటల్ వరల్డ్లో ఏ టెక్నాలజీ అండి, మానవుడు శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. జ్ఞానంలో మనిషి అన్ని కార్యాలు సాధ్యపరచుకోగలుగుతున్నాడు. అంగారగ్రహం మీదకి మనిషి వెళ్ళగలుగుతున్నాడు, చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళగలుగుతున్నాడు, అనేకమైనటువంటి ఇన్నోవేషన్స్ మనిషి చేయగలుగుతున్నాడు, డిస్కవరీస్ మనిషి చేయగలుగుతున్నాడు. కానీ ఎందుకు ఈ కులం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క కుల ప్రస్తావనలో, ఇంకో మాటలో చెప్పాలంటే వివక్షత ఎందుకు మనుషు హృదయాల్లో గూడుగొట్టుపోయింది? ఒక మాట నేను చెప్పినప్పుడు భారతదేశం అభివృద్ధి పొందకపోవటానికి ఒక కారణము ఈ కుల ప్రసక్తి, లేకపోతే కులం గురించినటువంటి ఆలోచన. ఏమంటే కాలేజీలో ఆ జేమ్స్ భయంకరమైనటువంటి ఆ వేదన పొందాడని తన లెటర్లో రాసుకుంటూ వచ్చాడండి. పోలీసు దగ్గరికి వెళ్ళి నాకు ఇటువంటి అన్యాయం జరిగింది, నన్ను చంపడానికి చూశారు, నా నోట్లో మూత్రం పోసి దాన్ని త్రాగించారు, అంత మాత్రమే కాకుండా నా కళ్ళ మీద కత్తులతో దాడి చేశారు, విపరీతంగా హాకీ స్టిక్స్తో నన్ను కొట్టారు అని పోలీసులకు చెప్తే దాన్ని చాలా లైట్గా తీసుకోవటం, కేసుని తప్పుదోవ పట్టించడానికి, ఆ కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేశారట. అసలు కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అవతల వ్యక్తులు చాలా అగ్రకులస్తులు, వారితో నువ్వు పోరాటం చేయలేవు, దాని పర్యవసానాలు వేరుగా ఉంటాయి. ఆ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలక పక్షానికి సంబంధించినటువంటి వారని ఎంతో పార్షియాలిటీని చూపించి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి, ఆ పేర్లను కూడా మాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందంటే వారికి నిజంగా సమన్వయం ఉందంటారా? వారికి నిజంగా వారి డ్యూటీ పట్ల ఆ కమిట్మెంట్ ఉంది అంటారా? ఆలోచన చేయండి. ఒక బీటెక్ స్టూడెంట్కే, చదువుతున్నటువంటి వ్యక్తికే న్యాయం జరగట్లేదు. వాస్తవానికి ఆలోచన చేస్తున్నప్పుడు కాలేజీలో కూడా ఆ క్యాంటీన్లో కూడా ఈ దళితుడు వేరే వాళ్ళ పక్కన కూర్చొని తినకూడదట. బాధితుడైనటువంటి జేమ్స్ని చాలా భయంకరమైన రీతిలో వేధించటం, బాధించటం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, సైకలాజికల్గా ఎంతగానో ర్యాగింగ్ చేస్తూ ఉండేటువంటి వారు ఒకరోజు పిలిచి, తమ్ముడు ఇది మంచి పద్ధతి కాదు, అంబేద్కర్ పేరు మీద ఎందుకు తిడుతున్నావు? దళితులైతే మనుషులు కాదా? దళితులైతే చదువుకోకూడదా? నీకెందుకురా బీటెక్ అని భయంకరమైన రీతిలో మాట్లాడాడట. అందుని బట్టి సీనియర్గా వాస్తవానికి జూనియర్ని మందలించాడు. ఇది సరైన పద్ధతి కాదు, నీ పందా మార్చుకోనంటే కోపం పెట్టుకుని
భయంకరమైన రీతిలో ఆ వ్యక్తిని వేధించడం ఎంతవరకు సబబో మీరు ఆలోచన చేయండి. ప్రస్తుత సమాజంలో ఎందుకు మనిషిని మనిషిగా గౌరవించలేకపోతున్నాడు మనిషి? మనము ఎన్నో వేదికల మీద వింటూ ఉంటాం. అనేక మంది రాజకీయవేత్తలు, అనేక మంది పెద్దవారు అసలు కులమే లేదు, రిజర్వేషన్ ఇంకెందుకు, మనందరం భారత పౌరులం, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎన్నెన్నో విషయాలు రాజకీయవేత్తలు మాట్లాడుతుంటారు, ప్రధానమంత్రి మాట్లాడుతుంటాడు, చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉంటారు. అసలు కులంతో మనకు ప్రసక్తి ఏముందని చెప్పి ఎలక్షన్స్ ముందు మనందరం సమానమే అని మాట్లాడేటువంటి వీరు ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఎందుకు వారు మాట్లాడట్లేదు? ఎందుకు వారు చర్యలు తీసుకోవట్లేదు? పోలీస్ వ్యవస్థ ఎందుకు పాలకపక్షం వైపు వెళ్ళిపోయి ఇటువంటి కేసులను ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకు అనిపించింది, ఇదే చర్య గనక ఒక అగ్ర కులస్తుడికి జరిగితే, పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు జరిగితే ఎలా ఉండేది? పోలీసు వారు ఎలా రెస్పాండ్ అవుతారు? పాలకపక్షం ఎలా రెస్పాండ్ అవుతారు? ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు ఎలా రెస్పాండ్ అవుతారు? నిజంగా అది చిన్నదైనా సరే మీడియా మీదకి వచ్చి చాలా గర్జిస్తుంటారు. దళితుడికి ఇలా జరిగినప్పుడు ఎందుకు న్యాయం జరిగించడానికి పోలీస్ శాఖ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? మనుషులలో గూడుగట్టుకుపోయినటువంటి ఆ యొక్క అసమానత. ఈరోజు నా దుష్టుడైనటువంటి అపవాది మనుషుల అసమానత్వాన్ని సృష్టిస్తున్నాడు. మనుషులందరూ కూడా సమానమే అని దేవుని లేఖనం చెప్తుందండి. మీరు దివ్యజ్ఞాన గ్రంథమైన బైబిల్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గురించి చాలామంది తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారు. బైబిల్ నిజంగా సమానత్వాన్ని బోధించింది. సృష్టి క్రమాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మానవుణ్ణి తన రూపంలో, తన స్వారూప్యంలో కలుగు చేసుకున్నాడు. బైబిల్ ప్రకారం అందరూ సమానులే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందరూ దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వారే. అంతేగాని దేవుని యొక్క తలలోంచి వీళ్ళు వచ్చారు, దేవుని భుజాల్లోంచి వీళ్ళు వచ్చారు, దేవుని యొక్క ఉదరలోంచి వీళ్ళు వచ్చారు, దేవుని యొక్క కాళ్ళల్లోంచి వీళ్ళు వచ్చారు, తలలోంచి వచ్చినటువంటి వాడు గొప్పవారు, దేవుని తలలోంచి వచ్చినటువంటి వారు అగ్రకులం గొప్పవారని, కాళ్ళల్లోంచి వచ్చినటువంటి వారు, కాళ్ళ దూల నుంచి వచ్చినటువంటి వారు పంచములని, శూద్రులని మాట్లాడటం అది నిజమేనా? దేవునికి పక్షపాతం ఉంటుందంటారా? దేవుడు మనుషులందరినీ సమానంగా ప్రేమించాలి కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. ఏ భేదము లేదు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. మరి ఎందుకు ఈ భేదాలు సృష్టిస్తున్నారు? భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ కులతత్వం కాదా? ఈ కుల ప్రసక్తి కాదా? కాలేజీల్లో, స్కూల్లో అండ్ ఆ చిన్న మనసుల్లో కూడా, ఆ పసి వయసులో కూడా కులతత్వాన్ని నూరు పోస్తున్నటువంటి వారు ఎవరు? ఏమంటే ఈరోజు చాలా శాఖలు బయలుదేరుతున్నాయి. మీకు ఫిట్నెస్ చెప్తామని చెప్పి గ్రౌండ్లో వాళ్ళందరినీ కూడా చేర్చి ఫిట్నెస్ చెప్తామని చెప్పి కులాన్ని, ఈ మనువాదాన్ని, భయంకరమైన అసమానతని మనుషు హృదయాల్లో చొప్పిస్తూ, యవనస్తుల హృదయంలో చొప్పిస్తూ వారి భవిష్యత్తును కూడా పాడు చేస్తున్నటువంటి ఆ యొక్క సమాజాలు లేవంటారా? ఆలోచన చేయండి. ఈ విషయానికి ఎలా ప్రతిస్పందించాలి? నా హృదయం అయితే చాలా బాధ అనిపించిందండి. ఆ వ్యక్తి ఎంత వేదన చెందుతున్నాడు. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి సమస్య అంతా చెప్తుంటే ఒక్క రోజంతా కూడా పోలీస్ దగ్గరే ఉండి సమస్య చెప్తే కనీసం కేసు తీసుకోలేదట. ఆ పేర్లన్నీ కూడా, ప్రధానమైన పేర్లన్నీ కూడా మార్చడానికి ప్రయత్నం చేశారట. వారిద్దరు పేర్లు ఉండటానికి వీల్లేదు, ఉంటే కనుక మేము కేసు కట్టమని చెప్పి పోలీసులు అనటం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది, ఎంత బాధగా ఉంది. ఏమండి, ఆ వ్యక్తికి కాలేజీలో చదువుకోకూడదండి? ఒక దళితుడు బీటెక్ చదువుకోకూడదా? దళితుడు ఉద్యోగం చేయకూడదా? దళితుడు అందరితో కలిసి భోజనం చేయకూడదా? ఏం చేశాడండి? ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? అతను ఆ కులంలో పుట్టడమే నేరమా, లేకపోతే ఆ తల్లిదండ్రులకు పుట్టడమే నేరమా? ఆలోచన చేయండి. ఈరోజున భారతదేశం అనేటువంటి సెక్యులర్ కంట్రీ అండి. భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం, దేశం. ఈరోజున అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. దళితుడైతే డాక్టర్ చదవడానికి వీల్లేదా? బీటెక్ చదివి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళకూడదండి? నువ్వు దళితుడివి, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, నువ్వు మాతో మాట్లాడటం ఏంటి, మాతో కలిసి తినటం ఏంటి అని చాలా భయంకరంగా ఒకే క్లాసులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం ఎంత అమానుషమైనటువంటి చర్య మీరు ఆలోచన చేయండి. ఇది మారాలండి. ఈరోజు నా సమాజం బాగుండాలంటే, మనుషులందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే, మనుషులందరూ కూడా శాంతియుతంగా బ్రతకాలంటే ఈ మైండ్లో ఉన్నటువంటి కులతత్వం పోవాలి. ఈ మైండ్లో ఉన్నటువంటి ఆ యొక్క వివక్షత పోయినప్పుడే మనిషి సంతోషంగా జీవించగలుగుతాడు. ఎంతకాలం బ్రతుకుతామండి? మనిషి బ్రతికితే 60-70 సంవత్సరాలు బ్రతుకుతాడు. నిజంగా ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కూడా వివక్షతను ఏర్పాటు చేసిన ఒక తోటి వ్యక్తిని ప్రేమించలేనటువంటి సంస్కారం, ప్రేమించలేనటువంటి తత్వము, మనిషిని గౌరవించలేనటువంటి తత్వము. ఏదైనా అగ్రకులస్తులకి వారి యొక్క హృదయంలో వేరే రక్తం ఏమన్నా ప్రవహిస్తుందా? దళిత కులంలో పుట్టినటువంటి వారికి వేరే రక్తం ప్రవహిస్తుందా? అందరూ సమానమే కదా. నేను ఒక మాట చెప్తున్నాను, జీసస్ ఈ లోకానికి వచ్చి సమానత్వాన్ని బోధించాడండి. ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరధారికి ఈ లోకానికి వచ్చి తన శిష్యుల పాదాలు కూడా కడిగాడు. తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. దేవుడే తన యొక్క గర్వాన్ని ప్రదర్శించాలంటే, దేవుడే ఎంత గొప్పవాడైనా
అలాంటి దేవుడే నరావతారికి లోకానికి వచ్చి తన శిష్యుల పాదాలు కడిగాడు. ఆ శిష్యుల్లో జాలరులు ఉన్నారు, కూలి పని చేసుకునేటువంటి వారు ఉన్నారు, చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేటువంటి వారు. వారి పాదాలు తాకి వారి ధూళిని తీసివేసి వారి పాదాలని నీళ్లతో కడిగినటువంటి గొప్ప సంస్కారవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఇదే చెప్పారు, ఒక మనిషిని, తోటి వ్యక్తిని మనిషిగా ప్రేమించండి. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ బాధను అర్థం చేసుకుని ఆ బాధనకు నివారణ కలిగించేలా పరిష్కార మార్గాన్ని వారికి తెలియచెప్పండి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎడం చెంపేది కొడితే కుడి చెంప కూడా త్రిప్పండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి సమానత్వాన్ని బోధించాడు. ఈరోజు చాలా దేశాల్లో ఏం జరుగుతుంది? అసమానతలు సృష్టించేటువంటి బోధలు, అసమానతలు సృష్టించేటువంటి చర్యలు జరుగుతున్నాయి. భారతదేశం అభివృద్ధి పొందకుండా ఇంకా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జేమ్స్ అనేటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, వాస్తవానికి తన జూనియర్ అండి. సీనియర్స్ జూనియర్స్ని కొన్ని ప్రశ్నలు అడిగి కొద్దిగా సీనియారిటీని ప్రదర్శిస్తుంటారు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది. ఆ జూనియర్ అనేక సందర్భాల్లో ఈ వ్యక్తిని ఒరే అంబేద్కర్ అని పిలిచి చాలా భయంకరంగా అవమానిస్తుండేటువంటి వాడట. ఒకరోజు ఈ జేమ్స్ ఆ జూనియర్ని పిలిచి, అలా అంటాం మంచిది కాదు, అలా ఎందుకు అంబేద్కర్ పేరు మీద మమ్మల్ని తిడుతున్నావు, ఎందుకు వివక్షను చూపిస్తున్నావు అని కొద్దిగా మందలించేటప్పటికి కోపం పెట్టుకున్నాడు. ఒకరోజు ఈ జేమ్స్ తన బావ దగ్గరికి వెళ్ళాడండి, కాలేజ్కి వెళ్తే అక్కడ ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నటువంటి జూనియర్ రౌడీలను ఏర్పాటు చేసి, రౌడీ షీట్లను ఏర్పాటు చేసి కారులో వచ్చి ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని భయంకరంగా తిడుతూ కారులోకి ఎక్కించి కారులో పిడిగుద్దులతోనూ హాకీ బ్యాట్లతోనూ చిత్రహింసలు చేసి ఒక లాడ్జ్కి తీసుకెళ్ళి ఆ లాడ్జ్లో ఆ వ్యక్తిని బట్టలు తీసేసి తన అండర్ వైర్ని తన నోటిలో కుక్కి అందరూ ఆ యొక్క నోటిలో మూత్రం పోసి భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేశారని చంపేద్దాం అనుకున్నారు. వాస్తవానికి కొరప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతే హోటల్ యాజమాన్యం చూసి ఏం జరిగిందని చూసేటప్పటికీ అప్పటికే చావు బతుకుల మధ్య ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నాడు జేమ్స్. వెళ్ళిన తర్వాత జరిగిందంతా కూడా చెప్పాడండి. పోలీసులు పట్టించుకోవట్లేదు. ఒక రోజంతా కూడా సుమారుగా 16 గంటలు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సమస్య అంతా చెప్పినా సరే పోలీసులు వింటలేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, తన కేసును కూడా తీసుకోవట్లేదు. ఎంత విచారం మీరు ఆలోచన చేయండి. పోలీసులు ఇలాంటి పార్షియాలిటీ చూపించవచ్చా? పోలీసుల మీద ఆధారపడిన ప్రజానీకానికి ఇటువంటి రిజల్ట్స్ రావడం ఎంత అవమానకరం మీరు ఆలోచన చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనవి భారతదేశంలో జరుగుతున్నాయండి. మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇంకా నార్త్ ఇండియాలో దళితులకి ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా దళితులకి ఇవ్వకపోవడం ఎంత విచారకరం మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత లెటర్ రాశాడండి. ఆ లెటర్లో తన బాధ అంతా వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఎవరిని అందాం? వ్యవస్థను అందామా, లేకపోతే పోలీస్ వ్యవస్థను అందామా, ప్రజా పరిపాలకులు అందామా? వారు ఏం మాట్లాడట్లేదు, వారు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. నేను అంటున్నాను, ఆ వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ వ్యక్తి గట్టిగా భీష్మించి కూర్చున్నాడు. నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు న్యాయం జరగకపోతే నా జీవితాన్ని ముగించుకుంటాను, నాకు జరిగిన హీనియస్ చర్య ఎవరికి జరగకూడదని ఆ వ్యక్తి భీష్మించి కూర్చున్నాడు, ఆ జేమ్స్. కాబట్టి ఆ వ్యక్తికి న్యాయం జరగాలని కోరుకుందాం. మానవ జీవితం దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం. ఈ యొక్క జీవితాన్ని మనం ఆస్వాదించాలి, ఎంతో బ్యూటిఫుల్గా మన జీవితాన్ని చేసుకోవాలి. అంతేగాని ఈ వివక్షత పేరును ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, నేను గొప్పవాడిని నువ్వు తక్కువ వాడివి, లేకపోతే నేను అగ్రకులం, లేకపోతే నువ్వు నిమ్న జాతీయుడు అని ఈ భేదాలు సృష్టించుకోవడం ద్వారా నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నీకు శాంతి లేకుండా పోతుంది. జీవితాన్ని జీవితంగా ఆస్వాదించలేవు. కానీ అందరినీ కలుపుకుంటూ వెళితే, అందరినీ కూడా సమానమైనటువంటి భావన కలిగి జీవిస్తే భగవంతుని యొక్క దీవెనను నువ్వు పొందుకుంటావు. ప్లెడ్జ్ చేస్తాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరీలు అని ప్రతిజ్ఞ చేస్తాం. మరి ఆ ప్రతిజ్ఞలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు నీ ఆ దృష్టితో చూస్తున్నావు? ఎందుకు కుల ప్రసక్తి ఎందుకు మానవ హృదయాల్లో కలుగుతూ ఉంది? ఎంత శరవేగంతో ప్రపంచం దూసుకెళ్ళిపోతుంది. ఒక జపాన్ చూడండి, ఒక చైనా చూడండి, ఒక అమెరికా చూడండి, ఒక సౌత్ కొరియా చూడండి. ఇలాంటి దేశాలన్నీ కూడా జీడిపి రేట్లను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఇంకా కులతత్వం అని, మనువాదం అని, మేము పెద్దవాళ్ళం అని, మీరు చిన్నవాళ్ళు అని, మేము అగ్రకులం అని, లేకపోతే మీరు తక్కువ కులస్తులని మాట్లాడుతూ ఎందుకు మన అభివృద్ధిని లేకపోతే మన యొక్క డెవలప్మెంట్ ఎందుకు ఆపుకోవాలి? మన బిడ్డలకు కూడా వాటిని నూరు పోరుస్తూ స్కూల్ ఏజ్లోంచి కూడా లేకపోతే కాలేజీలోకి వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క భావన కలిగిస్తూ ఎందుకు మన జీవితాలను పాడు చేసుకోవాలి? కాబట్టి ఒక మాట నేను చెప్పినామండి, చాలామంది దళితులు చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు. మీరు ఇటువంటి వాటి విషయంలో ఆలోచన చేయాలి, మనం ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఇటువంటి దాడులు జరగకూడదు. వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? తన కన్నంతా కూడా ఒక రకంగా మూసుకుపోయింది, శరీరం అంతా కూడా గాయాలే. ఏమంటే బట్టలు తీసి తన జీవితంలో మర్చిపోగలుగుతాడా ఈ యొక్క దాడిని? ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే ఆ జేమ్స్ అనేటువంటి వ్యక్తికి ఇదే గుర్తొస్తుంది కదా, నేను తప్పు చేశాను,
నేను ఏం పొరపాటు చేశాను, నేను ఆ కుటుంబంలో పుట్టడమే తప్పు అనేటువంటి భావన అసలు భారతదేశంలో ఎందుకు ఉండాలనేటువంటి ఆ భావన ఆ వ్యక్తికి వస్తుందట. నిజమే. మరి ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మిమ్మల్నే కనుక అలా చేస్తే మీ మానసిక స్థితి ఎంత బాధపడతారు, ఎంత ఆవేదన చెందుతారు జీవితాంతం. సో తన హృదయంలో ఇది ప్రింట్ అయిపోదా ఆలోచన చేయండి. కాబట్టి ఇటువంటి దాడులు జరగకూడదని ప్రభుత్వాన్ని వేడుకుందాం. సో పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎస్సీ కమిషన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు కూడా ఇటువంటి దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు, మానవుల మీద దాడి జరుగుతుంది, నేను ఒక మాట అని చెప్తున్నాను, దళితుడా లేకపోతే వేరే కోస్తుడా అని మాట్లాడలేదు, కానీ ఒక మనిషి మీద ఇలాంటి దాడి జరుగుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఆ దోషుల్ని కనీసం ప్రశ్నించాలి, శిక్షించాలి. తద్వారా ఎప్పుడు వారు అటువంటి కార్యాలు చేయకుండా వారిని శిక్షించినప్పుడు మరలా ఇటువంటి కార్యాలు మరొకళ్ళు చేయరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు సమానత్వాన్ని బోధించాడు. అందరూ సమానులే, దేవుని దృష్టిలో అందరూ సమానులే. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు తన స్వరూపంలో తన రూపంలో మనిషిని చేశాడట. అంతేగాని ఒకరిని ఎక్కువగానో ఒకరిని తక్కువగానో దేవుడు చేయలేదు. సమానత్వాన్ని బైబిల్ బోధిస్తూ ఉంది. సమానత్వాన్ని జీసస్ బోధించాడు. అందును బట్టే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ రష్యా మిఖాయిల్ గార్బచోవ్ అంటాడు, జీసస్ ఈజ్ ఎ గ్రేట్ సోషలిస్ట్ అంటాడు. యేసు ప్రభువు సమానత్వాన్ని బోధించినటువంటి వాడు, సమానత్వంతో బ్రతకాలని బోధించాడు. ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీరు నేర్చుకోగలిగితే అదే నాకు సంతోషం. ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఆ తర్వాత అనేక బైబిల్ సంబంధించినటువంటివి, చరిత్ర సంబంధించినటువంటివి మీరు నేర్చుకోవాలనుకుంటే, మీరు వినాలనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించబడుతుంది. కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోతున్న దినాల్లో అనేకమైన విషయాలు మీతో మాట్లాడడానికి మేము ఇష్టపడుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.